హాయ్ ఫ్రెండ్స్, అసలు విజయదశమి రోజున వాహనాలకు మరియు ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారో మీకు తెలుసా? అలాగే దసరా పండుగ లేదా విజయదశమిని ఎందుకు ఈ రోజున జరుపుకుంటాం మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. విజయదశమి రోజున వాహనాలకు మరియు ఆయుధ పూజ చేయడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, హిందూ సంస్కృతంలో మనం బ్రతకడానికి మరియు మన వృత్తి నిర్వహించడానికి ఉపయోగించే ప్రతి సాధనాన్ని దైవస్వరూపంగా భావిస్తాం. మన జీవితంలో కారు, బైకు, ట్రక్కు, బస్సు వంటి వాహనాలు మన రవాణాకి, వ్యాపారానికి, వృత్తిపరమైన కార్యకలాపానికి నైతిక సాధనలు. ఇవి మన జీవితంలో ముందుకు సాగడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి సహాయపడతాయి. అందుకే పూర్వకాలంలో సైనికులకు ఆయుధాలు ఎలాగో నేటి కాలంలో రైతుకు నాగలి, ఇంజనీర్లకు యంత్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, చేతి వృత్తులు, వారి యొక్క పనిముట్లు ఇవన్నీ ఆయుధాలుగా సూచిస్తాయి. అందుకే వీటిని పూజించడం ద్వారా అవి మనకు కీడు చేయకుండా నిరంతరం మనకు సహాయపడుతూ మన వృత్తిలో ఇంకా విజయం మరియు శ్రేయస్సు అందించాలని కోరుకుంటాం. అందుకే ఈ రోజున ఆయుధ పూజ మరియు వాహనాలకు పూజ చేస్తాము. అలాగే దసరా పండుగ దుర్గామాత ఆరాధనకు ముగింపుగా భావిస్తారు. దసరాకు ముందు 9 రాత్రులు నవరాత్రులుగా జరుపుకుంటాం. ఈ సమయంలో దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. ఈ పండుగ అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన రోజుగా అంతిమ విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ రోజున దసరా పండుగను మన ప్రపంచంలో ఉన్న భక్తులందరూ జరుపుకుంటారు. అలాగే ఈ రోజున కొత్త పనులు, వ్యాపారాలు లేదా ప్రయాణాలు ప్రారంభించటకు శుభప్రదంగా మన హిందూ భక్తులు భావిస్తారు. ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా బ్రహ్మ నుండి వరాలు పొంది దేవతలను, మానవులకు తీవ్రంగా హింసిస్తాడు. అలా ఉంటుండగా మహిషాసురుడు అరాచకాలను అంతం చేయడానికి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులన్నింటినీ ఏకం చేసి దుర్గామాతను సృష్టిస్తారు. అప్పుడు దుర్గామాత వివిధ ఆయుధాలను ధరించి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున అంటే దశమి రోజున అతన్ని సంహరిస్తుంది. అలా సంహరించి ఈ లోకానికి రక్షిస్తుంది. అందుకే దశమి నాడు విజయదశమిగా మన హిందూ భక్తులు జరుపుకుంటాం. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాగే దసరా పండుగను మీ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా టు ఆల్. ఈ వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూసారో మా శ్రీరామ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.